సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మీ చిత్తూరు రావడం చూడగానే, మీ చిత్తూరు నుంచి రాగానే మాకు ఎప్పుడు కూడా గుర్తొచ్చేది అక్కడన్న రోజక్క సార్. సో ఈ మధ్య ఏంటో మీ రోజక్క గారు ఎక్కడ కనపట్లేదండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏ కుంభమేళాలో ఒకసారి వెళ్ళింది పాప, మా తర్వాత ఏదో అక్కడ కుంభమేళాలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అది ఒక ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి. సో దాన్ని మనం తప్పు పడదాం కానీ ఆ వెళ్తే అలా ఆ, ఆ, తొక్కిసలాటలు జరిగింది అనుకోవడం తప్పు కానీ. బట్ ఏంటంటే ఎందుకో ప్రతిపక్షంలోకి వచ్చినాక రోజమ్మలో ఫైర్ అయితే తగ్గిపోయింది, అది వరకు ఉన్న ఫైర్ ఇప్పుడు కనపట్టలేదని రోజాని వెనక్కి పెట్టి కొంచెం శ్యామల గారిని ముందు తీసుకొచ్చినట్టున్నారు సార్. ఎక్కడ చూసినా సరే ఈ మధ్య శ్యామల గారు మాత్రం చాలా హాట్ హాట్ గా మాట్లాడుతూ ఉన్నారు. పాపం రోజమ్మ మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటారు సార్ అలా? సార్ రోజా అలిగిందండి. ఉమ్, అంటే ఆ రోజా పువ్వు వాడింది, ఈ రోజా అలిగింది. ఈ ఆ, వాస్తవం అండి. నేనేమి ఆ, మా చిత్తూరు చెల్లెమ్మ, నాకు ఆమె అంటే చాలా అభిమానం. నేను ఆ, వాళ్ళిద్దరితో పోలిస్తే శ్యామల ఆ, లేదా రోజా, వాళ్ళిద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అంటే నేను రోజా గారికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తా, ఆ, శ్యామల గారికి సెకండ్ హ్యాండ్. ఆ, ఎందుకంటే రోజా గారు డైనమిక్ గా మాట్లాడే, ఒకసారి ఇలా చూసేసి పాయింట్స్ చెప్తే ఉమ్, టకటక అల్లుకుపోతుంది, చెప్తుంది. ఆమెలో ఆ ఇది ఉంది, వాక్చాతుర్యము, వక్తృత్వ పోటీలు పెడితే ఆమె ఫస్ట్. శ్యామల ఆ, పాపం ఆ. చూసి చూసి చదువుతుంది, చూసిన దాన్ని ఇట్లా ఇట్లా చూసి భలే మాట్లాడితే అది వేరు. అంటే అలాగా సార్, అలాగా సార్. రోజా అలా డైనమిక్ గా మాట్లాడుతుంది, రోజా బాగా మాట్లాడుతుందని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అసోసియేట్ చెంది ఉంటాడు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చూసి చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఇంత అనర్గళంగా మాట్లాడే వాళ్ళంటే కొద్దిగా అసూయేమో. అందుకే రోజా వెనక పంపించేసి ఆయనలాగా మాట్లాడే శ్యామలను ముందు తీసుకొచ్చినట్టున్నాడు. ఓ సరే. ఇందాక మన స్వజాతి పక్షులు, ఇప్పుడు ఆ ఆ, మాదిరి చూసి ఈయన గొప్పోడు అనుకోవాలి కదా. అంతే కదా. అట్లాగే ఉమ్, సరే, ఇక్కడ ఏమైందంటే ఇది వాస్తవాలు చెప్తాను. రోజా గారిని అణిచివేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తొలి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, తొలి నుంచి అండి. వాళ్ళిద్దరికి అంటే అవి వద్దులేము, మనం వ్యక్తిగత విషయాలతో. మొదట్లో వాళ్ళిద్దరు బాగా సన్నిహితంగా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏదో గొడవలు అయ్యాయి. తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఏ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి అన్ని చేసినా కూడా వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందండి. నిజంగా అంటే ఒకప్పుడు ఈమె కూడా పీలేరు నియోజకవర్గ ప్రాంతమే, ఆయన కూడా పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకే ప్రాంతం కిందకి చెందిన వాళ్ళు. అయితే ఎందుకు అని చేయాలనుకున్నాడు తెలియదు. ఎలక్షన్లకు ముందు కూడా ఆమెకి ఒక వర్గాన్ని వ్యతిరేకంగా తయారు చేసి ఆమె మీద తిరుగుబాటు చేసి ఆమె మీద ఇబ్బందులు పెడుతూ వచ్చారు, అది అందరికీ తెలుసు. వాళ్ళల్లో కొంతమంది మా పార్టీకి కూడా వచ్చారు. ఇక్కడ మనం వాస్తవాలు చెప్పాలి కాబట్టి అది చెప్తున్నాం. వాళ్ళల్లో మా పార్టీలో కూడా కొంతమంది వచ్చారు, ఆమె ఊడిపోయింది, అది వేరు. తర్వాత అక్కడ ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారండి, గాలి ముద్దుకృష్ణారెడ్డి గారి పెద్ద అబ్బాయి, గాలి భానుప్రకాష్. వాళ్ళ తమ్ముడు ఉన్నాడండి, గాలి జగదీష్ అని. ఆ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో రోజా గారికి టిక్కెట్ లేకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆమె దృష్టి అది కుట్ర జరుగుతుంది, మన దృష్టిలో ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య ఆయన పార్టీలో కూడా చేరుతున్నారని తేదీ కూడా ఫిక్స్ అయింది, 12వ తేదీ. ఇక గత ఈ నెలలోనే 12వ తేదీ ఎప్పుడు అనుకుంటాను చేరుతారని సోషల్ మీడియాలో అంతా వచ్చింది. అంతలో ఆమె అలిగిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఆమె కూడా చెప్పి చేర్పించుకుందామన్నారు, అది పెండింగ్ పడింది. అంటే ఆమె ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నట్టు నాకు స్పష్టంగా అర్థం అవుతుందండి. మీకు అలా ఎవరినో గాలి జగదీష్నో ఇంకొకరినో పెట్టుకుంటే పెట్టుకోండి, నేను ఎందుకు మాట్లాడాలి అనే విధంగా ఆమె అడిగిపోయి ఉంది అనేది నాకు ఇక్కడ ఉన్న, అంటే ఆ పార్టీ వాళ్ళు లేదా పల్లెల్లోనూ గ్రామాల్లోనూ అది కొంత ప్రచారంలో ఉందండి. ఇది ఇప్పుడు వాస్తవం అవుతుంది. ఆమె ఈ మధ్య ఎక్కడ కనపడలా, మాకు కూడా చూస్తుంటాం. మాకు ఎందుకంటే అప్పుడప్పుడు ఆమె రోజా గారు ఏమన్నా మమ్మల్ని కూడా విమర్శిస్తే, మేము ఆమె విమర్శిస్తే సరదాగా ఉంటది. అది నాకు కూడా అలవాటు అయిపోయింది. మా ఉమ్. రోజా చెల్లమ్మను అప్పుడప్పుడు తలుచుకోకపోతే నాకు కూడా ఇబ్బంది. వీళ్ళంతా అలిగిపోయేట్లా చేశారండి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్న పెద్దిరెడ్డి అన్న, ఎందుకన్నా పాపం మా రోజమ్మని మా చెల్లెమ్మను అలక కొద్ది తోలదండి అలక తీర్చి మళ్ళీ ఫీల్డ్ లో పెడితే మంచిదని నేను పెద్దిరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, అలాగా సార్, అలిగిపోయింది. అలాగా సార్. ఏమన్నా తెలుగుదేశానికి వచ్చే ఛాయలు కనబడుతున్నాయా? ఎందుకంటే పూర్వాశ్రమంలో తెలుగుదేశంలో ఉన్నామే కదా, రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం ద్వారానే చేసింది కదా. సో ఇక్కడ ఎలాగూ కూడా వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి గారు మనకి కుంపట పెడతానే ఉన్నారు.
సో ఆమె కూడా అందులో చాలా ఫ్రస్ట్రేటెడ్ గానే ఉంది, అన్హ్యాపీగానే ఉంది. సో తెలుగుదేశంలో ఏమైనా దారులు ఓపెన్ అవుతాయా అని చూస్తున్నారని కూడా కొంతమంది అంటా ఉన్నారు. అందులో ఎంతమంది నిజం సార్? అది అంటున్నారు కానీ నాకు దాని మీద పెద్ద క్లారిటీ లేదు. నేను దాని మీద వ్యాఖ్యానించడం కూడా తగదండి. ఎందుకంటే నేను వ్యాఖ్యానిస్తే అది పార్టీ లైన్ కిందే అనిపిస్తుంది. నేను అధికార ప్రతినిధి కాబట్టి ఓకే. ఏం మాట్లాడినా అది వాస్తవానికి దగ్గరగా ఉంది. నాకు ఆ విషయం తెలియదు. దాన్ని మాట్లాడకూడదు. ఆమె వస్తాదా అనేది ఆమె ఇష్టం. వస్తే చేర్చుకుంటారు లేదనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అయితే ఒకప్పుడు ఆమె రాజకీయంగా ఎదగడం మాత్రం తెలుగుదేశం పార్టీ ద్వారానన్న విషయం అందరికీ తెలుసండి. చంద్రబాబు నాయుడు గారిని ఆమె అప్రోచ్ అయ్యారు. అప్పుడు శివప్రసాద్ గారని ఒక మా ఎక్స్ ఎంపీ, సినిమా నటుడు, సినిమా డైరెక్టర్ అంతా, ఆయన తీసుకెళ్లి చంద్రబాబు గారికి పరిచయం చేసి బాగానే మాట్లాడుతుంది, డైనమిక్ గా ఉందని చెప్పి ఆయన తెలుగు మహిళ అధ్యక్షురాలు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీర్చిదిద్దారండి. ఈ రోజు ఆమె అనర్గళంగా అలా మాట్లాడుతుంది అంటే దానికి ట్రైనింగ్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అండి. యా. తెలుగుదేశం పార్టీలో తయారై వెళ్ళారు కాబట్టి కాకపోతే మళ్ళీ వచ్చిన ఆశ్చర్యం ఏం లేదండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సార్, తెలుగు తెలుగు మహిళకి గ్లామర్ తెచ్చింది రోజా గారు. తెలుగు మహిళ అనే దాన్ని ఒకటి ఒకటి ఉందని జనాలకు గుర్తు చేసింది రోజా గారు. ఆ తర్వాత మళ్ళీ అనిత గారు కూడా అంత బాగా పెర్ఫామ్ చేసినా సరే, ఈ రోజు కూడా బెంచ్ మార్క్ అంటే రోజానే తెలుగు మహిళకి. అవునండి, గ్లామర్ తెచ్చింది ఆమెని. ఇప్పుడు కానీ ఉంటే మోనాలిసా అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మోనాలిసా. కానీ ఈమె కూడా కుంభమేళాకపోయింది కానీ ఆ మోనాలిసాకి అప్పటికే పాపులర్ అయిపోయింది. మా చిత్తూరు మోనాలిసా. మీ చిత్తూరు మోనాలిసా అంటారా? ఓకే. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా.